తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన ముత్తినేని వీరయ్య వర్మను గురువారం మలక్పేటలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మకు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. వికలాంగుల హక్కుల కోసం వికలాంగుల సమస్యలపై గత ప్రభుత్వంపై పోరాటం చేసిన ముత్తినేని వీరయ్య వర్మ నేడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం శుభ పరిణామమని, వికలాంగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉండి సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి నేడు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడంతో తమ సమస్యల పరిష్కారానికి నోచుకుంటాయని తాము భావిస్తున్నామన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి ముత్తినేని వీరయ్య వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి శుభ సందర్భంలో వారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి వారు కూడా వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి వికలాంగుల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా రావడం వల్ల వికలాంగుల సమస్యలు అనేటటువంటివి పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వికలాంగులకు ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో చెప్పిండు, వికలాంగులకు మేము అధికారంలోకి వస్తే 60,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, వృద్ధులు, గీతా కార్మికులు, అదేవిధంగా వితంతువులకైతేనే ఒంటరి మహిళలకు వీళ్ళందరూ కూడా పింఛన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులకు విషయానికి వచ్చేసరికి ఆర్టీసీలో మహిళలతో పాటు వికలాంగులు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం నేటి వరకు కూడా ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి వీరయ్య వర్మ గారికి వికలాంగుల సమాజం మీద, వికలాంగుల సమస్యల మీద అవగాహన ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలైనటువంటి ఈ వికలాంగులకు ఇచ్చిన హామీలు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత రవాణా, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించే